అసలు ఐపీఓ అంటే ఏంటి? ఇదేంటి అప్లై చేయడం ఏంటి? డబ్బులు ఇస్తే షేర్స్ ఇచ్చేయచ్చు కదా అని మీరు అనొచ్చు. మీరు ఒక ఐపీఓని అప్లై చేయాలనుకుంటే ఏంటేంటి చూడాలి, ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలనేది అసలు ఐపీఓ అంటే ఏంటి? బేసిక్గా మీరు ఈ ట్విట్టర్ ఛానల్స్లో ఎక్కువ హైలైట్ అవుతుంటది. Or on the big LG Electronics IPO slated this month, bought up with LG Electronics India Chief Sales Officer. 3 days మాత్రమే ఓపెన్ అవుతుంది, క్లోజ్ అయిపోతుంది. 15,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక 40,000 రూపీస్ వరకు ప్రాఫిట్ వస్తుంది. టాటా గ్రూప్ కి చెందిన అగ్రగామి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన టాటా క్యాపిటల్ సోమవారం మార్కెట్లో లిస్ట్ అయింది. 15,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే 15,000 ప్రాఫిట్ వస్తుందని ఇట్లాంటి కైండ్ ఆఫ్ సినారియోస్ మీరు చూసే ఉంటారు ట్విట్టర్స్లో కానీ, లేకపోతే ఈ న్యూస్ ఛానల్స్లో అడ్వర్టైజ్మెంట్స్ రావడం కానీ, కొన్నిసార్లు న్యూస్ పేపర్లో కూడా వస్తుంది 12,000 కోట్ల ఐపీఓ ఈ కంపెనీ రేస్ చేసిందని. అసలు ఈ ఐపీఓ అంటే ఏంటి? సో ఐపీఓ ఎలా వస్తుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ఒకవేళ ఐపీఓకి మీరు అప్లై చేయాలనుకుంటే దాని ప్రాసెస్ ఏంటి, అండ్ అలానే దీని కంప్లీట్ ప్రొసీజర్ ఎవ్రీథింగ్ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, మీకు చెప్పినట్టే సిరీస్ని మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ వీడియో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. మీరు ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్ ఎపిసోడ్ కంపల్సరీగా చూడండి. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, చెక్ చేయండి. సో ఆ ఎపిసోడ్ని కంపల్సరీగా మీరు చూసిన తర్వాతనే ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటున్నానంటే ఇంటర్ కనెక్షన్ మొత్తం అంతా కూడా అది చూస్తే ఇది బాగా అర్థమవుతుంది. డైరెక్ట్గా ఇది చూసిన వాళ్ళు కూడా నో ప్రాబ్లం అర్థమవుతుంది. బట్ కాకపోతే ఈ సిరీస్ని ఎపిసోడ్ వైజ్గా ప్లాన్ చేశాం కాబట్టి ప్రతి ఒక్క ఎపిసోడ్ చూస్తుంటే మీకు ఇంటర్ కనెక్షన్ అర్థమవుతుంటుంది. ఒక బిగినర్కి అయితే మాత్రం ఇంకా బాగా క్లియర్గా క్లారిటీగా నేర్చుకోవడానికి అయితే మాత్రం అవకాశం ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, నా ఇదే వీడియో మీకు హెల్ప్ అయిందని కానీ మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చూస్తున్నప్పుడు మీకు అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టీమ్, ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకునేటప్పుడు 200 ఇన్వెస్టర్స్ వరకు ప్రైవేట్గా రేస్ చేయొచ్చు అని మనం మాట్లాడుకున్నాం. అంటే 200 మంది వరకు ప్రైవేట్గా ఒక కంపెనీ ఇన్వెస్టర్స్ని లూట్ చేసుకోవచ్చు, అంటే తెచ్చుకోవచ్చు, ఫండ్ రేస్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఓనర్షిప్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ 200 మందికి పైగా ఒక కంపెనీ కానీ ఇన్వెస్టర్స్ని తెచ్చుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరిగా అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అవ్వాలన్నమాట. అంటే XYZ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో, ఈ XYZ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నేను లాస్ట్ వీడియోలో ఎగ్జాంపుల్గా మాట్లాడింది అదే ఇప్పుడు కంటిన్యూ చేసేస్తున్నాను. ఈ XYZ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది XYZ లిమిటెడ్ కంపెనీగా మారాలన్నమాట. ఇక్కడికి డిఫరెన్స్ ఏముందో ఒక్కటి చెప్పండి. చిన్నది పాజ్ చేసి, ప్రైవేట్ అనే వర్డ్ రిమూవ్ అయిపోయింది చూసారా. ఇక్కడ XYZ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఏదైతే ఉందో ఇక్కడ ప్రైవేట్ అనేది రిమూవ్ అయిపోయి లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది. ఎప్పుడైతే లిమిటెడ్ కంపెనీ అయిపోయిందో దాన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద కన్సిడర్ చేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ XYZ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయిపోయిందని మనం చెప్పుకున్నంత ఈజీ కాదు అది అవ్వడం అనేది. సో దానికంటూ సెపరేట్ ప్రొసీజర్ అనేది ఉంటుంది అనమాట. మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాను. లైక్ బేసిక్గా క్రికెట్లో సెలెక్ట్ అవ్వాలంటే సెలెక్ట్ చేయాల్సింది ఎవరు? BCCI కదా. మనకి డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే దాన్ని ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు? RTO ఆఫీస్లో ఉన్న వాళ్ళే కదా. మనం ఏదైనా తప్పు చేస్తే దాన్ని శిక్షించేది ఎవరు? ఇండియన్ లాయే కదా. సో ఆబ్వియస్లీ ఇండియన్ లా ప్రకారంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వాళ్ళ రూల్స్ అధిగమిస్తే ఆటోమేటిక్గా మనకి పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అవ్వాలన్నా, ఈ కంపెనీస్ వచ్చేసరికి ఎవరైనా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి లూట్ చేసుకోవాలనుకున్నా కానీ, ఓనర్షిప్ని ఇవ్వాలనుకున్నా కానీ, షేర్స్ పరంగా ఎవరికైనా లిస్ట్ చేయాలనుకున్నా కానీ, అంటే ఇవ్వాలనుకున్నా కానీ కంపల్సరిగా సెబీ పర్మిషన్ ఉండాలన్నమాట. సెబీ అనేది ఎవరు? ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా ఆథరైజ్ చేస్తూ రెగ్యులేట్ చేస్తున్న ఒక రెగ్యులేటరీ బాడీ సెబీ, SEBI. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో సెబీ వచ్చేసరికి డెఫినెట్గా అప్రూవ్ చేస్తేనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నౌ ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అయితే ఇప్పుడు సెబీ ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చేసరికి సెబీకి ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తారు. ఈ అప్లికేషన్ వచ్చేసరికి డైరెక్ట్గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చేసరికి ఫైల్ చేయడం అనేది అవ్వదు. సో మధ్యలో ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనే వాళ్ళు ఉంటారు. సో ప్రాసెస్ ఏంటనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఒక కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అవ్వాలని డిసైడ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళి మెర్చెంట్ బ్యాంకర్స్ని కాంటాక్ట్ అవుతారు. మెర్చెంట్ బ్యాంకర్స్ అంటే ఎవరు? మెర్చెంట్ బ్యాంకర్స్ అంటే ఏదైనా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అవ్వాలనుకుంటే హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చే వాటిని మెర్చెంట్
మెర్చెంట్ బ్యాంకర్స్ అంటారు. ఫ్రీగా చేయరు, ఛార్జ్ చేస్తారు. వాళ్ళు చేసే పని ఏంటంటే సెబీ దగ్గర నుంచి అప్రూవల్స్ తెప్పించేలాగా వాళ్ళకి తగ్గట్టుగా అప్లికేషన్ ఫామ్ ని రెడీ చేస్తారన్నమాట. ఇప్పుడు కంపెనీ ఎప్పుడైతే మెర్చెంట్ బ్యాంకర్స్ ని కాంటాక్ట్ అయిందో మెర్చెంట్ బ్యాంకర్స్ కంపెనీ దగ్గర నుంచి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటది. ఏంటి ఆ డీటెయిల్స్? కంపెనీ పేరేంటి, కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, కంపెనీ ఎన్ని సంవత్సరాలు అయింది ఎస్టాబ్లిష్ అయ్యేప్పటికీ, అండ్ అలానే కంపెనీ ప్రొడక్ట్ ఏంటి, అసలు కంపెనీకి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది, కంపెనీ ఏ ఇండస్ట్రీకి సంబంధించింది, ఆ ఇండస్ట్రీలో కంపెనీకి మార్కెట్ షేర్ ఎంత ఉంది, అండ్ అలానే కంపెనీ ప్రమోటర్స్ ఎవరు, ఆ ప్రమోటర్స్ మీద ఎలిగేషన్ ఏమైనా ఉందా, ప్రమోటర్స్కి ఆ కంపెనీలో షేర్ పర్సంటేజెస్ ఎలా ఉన్నాయి, దాని తర్వాత కంపెనీ లాస్ట్ 5 years నుంచి ప్రాఫిట్స్ ఎట్లా ఉన్నాయి, అలానే కంపెనీకి కంపారిజన్ చేసుకుంటే అంటే పీర్ కంపారిజన్ అంటారు దాన్ని, అంటే కాంపిటీషన్ కంపెనీస్ ఏమున్నాయి వచ్చేసరికి, అలానే ఈ కంపెనీకి ఉన్న రిస్క్స్ ఏంటి, ఈ కంపెనీకి ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటి, దాంతోపాటు ఈ కంపెనీ అసలు డబ్బులు ఎందుకు రేస్ చేయాలనుకుంటుంది. లెట్స్ సే ఎగ్జాంపుల్ XYZ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈసారి 1000 కోట్లు రేస్ చేయాలనుకుంటుంది అనుకుందాం. సో 1000 crores ఈ కంపెనీ రేస్ చేయబోతుంది. సో ఆ 1000 crores ఎందుకు రేస్ చేయాలనుకుంటుంది, ఈ 1000 crores ఎందుకు రేస్ చేయాలనుకుంటుందో అక్కడ కంప్లీట్ గా బ్రేక్ డౌన్ ఇవ్వాలి. సో రీజన్స్, కొంతమంది ప్రమోటర్స్ కి అవసరం ఉందని చెప్పి తీసుకుంటారు, కొంతమంది వచ్చేసరికి కంపెనీ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడం కోసం, ఇప్పుడు ఫార్మా కంపెనీస్ తీసుకోండి, వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్స్పాన్షన్ చేయడం కోసం కావాల్సి వస్తుంది. అట్లనే లైక్ FMCG కంపెనీస్ తీసుకోండి, వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని పెంచుకోవడానికి తీసుకుంటారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ రీజన్స్ అనమాట. కొంతమంది అయితే కంపెనీ మీద అవేర్నెస్ పెంచడానికి, వాళ్ళ ప్రాఫిట్స్ బాగానే ఉంటాయి, స్ట్రెంగ్త్ బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది, ఆ కంపెనీ మీద అవేర్నెస్ పెంచుకోవడం కోసం వచ్చేసరికి వీళ్ళు రేస్ చేయాలనుకుంటూ ఉంటారు. అంటే 10 మందికి తెలుస్తుంది, ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ అవుతుంది అని చెప్పి. అయితే ఈ రీజన్స్ నేను ఇప్పుడు చాలా రీజన్ అని చెప్పాను కదా, అందులో ఏ రీజన్స్ అనేది పర్టికులర్గా మెన్షన్ చేయాలి, ఓకేనా. సో దాని తర్వాత కంపెనీ వచ్చేసరికి సెబీకి ఆ అప్లికేషన్ ఫామ్లో ఉండేటట్టు మొత్తం అన్ని కూడా డిస్క్లోజ్ చేసేయాలన్నమాట. మెర్చెంట్ బ్యాంకర్స్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కలిపి ఒక బుక్లెట్ తయారు చేస్తారు. ఆ బుక్లెట్ పేరే DRHP, అంటే డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్ట్. ఈ డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్ట్ అనేది సెబీకి సబ్మిట్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నా, కంపెనీ మెర్చెంట్ బ్యాంకర్స్ కాంటాక్ట్ అయితే మెర్చెంట్ బ్యాంకర్స్ DRHP ఫామ్ ని రెడీ చేసి, DRHP ఫామ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్పాను కదా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా రెడీ చేసి గ్యాదర్ చేసి పెడతారు. ఆ DRHP ఫామ్ వచ్చేసరికి సెబీకి సబ్మిట్ చేస్తారు. సెబీకి సబ్మిట్ చేసిన తర్వాత సెబీ రూల్స్ అండ్ నార్మ్స్ ప్రకారంగా ఉన్నాయని అనుకోండి, సెబీ అప్రూవ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, IPOకి రావాలా వద్దా, లేకపోతే కంపెనీ IPOకి రావాలి అని చెప్పి సెబీ డిసైడ్ చేయదండి. సెబీ కేవలం చెక్ చేసేది ఒకటే, అంటే కంపెనీ మంచిదా చెడ్డదా అని కూడా సెబీ చూడదు. కంపెనీ మొత్తం అన్ని డిస్క్లోజ్ చేస్తుందా లేదా, చెడ్డది అనుకోండి, చెడ్డగా ఉన్నవన్నీ కూడా డిస్క్లోజ్ చేయి. మేము లాసెస్ లో రన్ అవుతున్నాం, ఇప్పుడు స్విగ్గీ ఉంది, స్విగ్గీ లాసెస్ లోనే రన్ అవుతుంది DRHP ఫైల్ చేసిన టైంకి, ఓలా లాసెస్ లోనే రన్ అవుతుంది DRHP ఫైల్ చేసిన టైంకి, జొమాటో లాసెస్ లోనే రన్ అవుతుంది DRHP ఫామ్ ఫైల్ చేసినప్పటికీ. అంటే కంపెనీస్ సెబీకి సబ్మిట్ చేసినప్పుడు ప్రాఫిట్స్ లో ఉన్నాయా, లాస్ లో ఉన్నాయా, మంచిదా చెడ్డదా అని చూడదు. కేవలం చూసేదంతా కూడా నీ దగ్గర ఇన్సైడ్ ఉన్నవన్నీ కూడా నా టేబుల్ మీద పెట్టావా లేదా, DRHP ఫామ్ లో పెట్టకపోతే మెర్చెంట్ బ్యాంకర్స్ చెప్తుంది కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి చూసి చెప్పు అని చెప్పి. సో మెర్చెంట్ బ్యాంకర్స్ మళ్ళీ కంపెనీ కాంటాక్ట్ అవుతుంది, సో అండ్ సో లేవని చెప్పేసి చెప్పారు, ఈ డిక్లరేషన్స్ మళ్ళీ ఇవ్వండి అని చెప్పి. సో మళ్ళీ వాళ్ళందరూ DRHPలో అప్డేట్ చేసుకొని మళ్ళీ సెబీకి సబ్మిట్ చేస్తారు. వన్స్ అప్రూవల్ వచ్చేసింది అని అనుకోండి, అప్రూవల్ వచ్చింది సెబీ దగ్గర నుంచి, అప్రూవల్ వచ్చేస్తే ఇప్పుడు కంపెనీ వచ్చేసరికి డైరెక్ట్ గా పబ్లిక్ నెల డబ్బులు అడిగేయచ్చా, లేదండి, దానికి సెపరేట్ ప్రాసెస్ ఉంటుంది. దాన్నే ప్రైమరీ మార్కెట్ అంటారు. ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటో తెలుసా, ఒక కంపెనీ ఇన్వెస్టర్ దగ్గర నుంచి ఫండ్ రైజ్ చేయడం. సో ఒక కంపెనీ ఇన్వెస్టర్ దగ్గర నుంచి ఫండ్ రైజ్ చేస్తే ఇన్వెస్టర్ డబ్బులు ఇచ్చినందుకు కంపెనీ మరి ఏం చేస్తుంది, షేర్స్ ని ఇస్తుంది అనమాట. సో కంపెనీ పేరు మీద ఉన్న షేర్స్ ని ఇన్వెస్టర్ కి ఇస్తుంది. దీన్నే ప్రైమరీ మార్కెట్ అంటారు. ఆ ప్రాసెస్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సెబీ అప్రూవల్స్ వచ్చేసిన తర్వాత కంపెనీ 3 things డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ వన్, ప్రైస్ బ్యాండ్. వాట్ ఈస్ ప్రైస్ బ్యాండ్? ప్రైస్ బ్యాండ్ అంటే ఏంటంటే, సో ఏ ప్రైస్ లో ఇవ్వాలనుకుంటున్నాం. మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో మాట్లాడుకునేటప్పుడు 200 అయింది షేర్ ప్రైస్ అని మాట్లాడుకున్నాం. ఎలా, కంపెనీ వాల్యుయేషన్ ప్రకారంగా 200 అయిందని చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ వాల్యుయేషన్ పార్ట్ చెప్పను, ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్ పెరిగిపోతుంది. సో వాల్యుయేషన్ పరంగా ఎలా అయితే వాళ్ళు 200 డిసైడ్ చేశారు, ఇక్కడ కూడా వీళ్ళు అప్పుడు రేస్ చేయబోతున్న ఫండ్ బట్టి, వాల్యుయేషన్ బట్టి డిసైడ్ అయ్యి ఒక ప్రైస్ బ్యాండ్ డిసైడ్ అవుతారు. లెట్స్ సే 500 రూపీస్ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు అనుకుందాం. 500 రూపాయలు షేర్ చొప్పున మాకు 1000 కోట్లు కావాలి అని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఈ ప్రైస్ బ్యాండ్ అనేది 2 కేటగిరీస్లో సెట్ చేస్తారు. ఒకటి ఫిక్స్డ్ ప్రైస్, మాకు 500 కావాలి. ఈ 500 ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మాత్రమే, అంటే 500 రూపీస్ చొప్పున కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే మేము ఇస్తామని చెప్తారు, ఫిక్స్డ్గా ఒక ప్రైజ్. ఇంకోటి బుక్ బిల్డ్ ప్రైజ్ అని అంటారనమాట. బుక్ బిల్డ్ ప్రైజ్ అంటే ఏంటో తెలుసా? బుక్ బిల్డ్ ప్రైజ్ అంటే 2 ప్రైజెస్ ఉంటాయి, ఫ్లోర్ ప్రైజ్, క్యాప్ ప్రైజ్. ఫ్లోర్ అంటే ఏంటి, కిందన ఉన్నది,
కరెక్ట్, కింద ఉన్నది. క్యాప్ అంటే పైన ఉన్నది. ఓకేనా, ఫ్లోర్ ప్రైస్ అంటే కింద ఉన్నది, క్యాప్ ప్రైస్ అంటే పైన ఉన్నది. ఇప్పుడు 500 చూసారా, 480, 500 అని 2 ప్రైజులు ఇస్తారు. అంటే ఇన్వెస్టర్స్కి ఒక చాయిస్ ఇచ్చినట్టు అనమాట. మాకు 500కి అవసరం లేదు, 480 నుంచి 500 మధ్యలో మీరు ఏ ప్రైస్కైనా కానీ కొనుక్కుంటానని చెప్పి మీరు అడగచ్చు, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి కంపెనీ వచ్చేసరికి 480 to 500 ఇన్ బిట్వీన్ ప్రైస్ బ్యాండ్ ఇస్తుంది అనమాట. మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఎప్పుడు కూడా బుక్ బిల్డ్ ప్రైస్ లెక్కనే వెళ్తారనమాట. ఫ్లోర్ ప్రైస్, క్యాప్ ప్రైస్ అని 2 ప్రైజెస్ని పెడతారు. ఇప్పుడు ఫ్లోర్ ప్రైస్, క్యాప్ ప్రైస్ డిసైడ్ అయిపోయింది కదా, దీన్ని ఏమంటారంటే ఇష్యూ ప్రైస్ అంటారనమాట. గుర్తుపెట్టుకోండి, టెర్మినాలజీస్ కొన్ని మీకు అర్థం అవ్వడం కోసం స్ట్రెస్ చేసి చెప్తునేటప్పుడు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, డెఫినెట్గా మీకు అది హెల్ప్ అవుతుంది. వేరే బిగినర్ చూసేటప్పుడు వాళ్ళకి కూడా వీడియోలో అర్థం కాకపోయినా కింద కామెంట్ బాక్స్లో ఓకే ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అని అర్థమవుతుంది. ఇష్యూ ప్రైస్, వాట్ ఈజ్ మీన్ బై ఇష్యూ ప్రైస్? నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక కంపెనీ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఏదైతే అమౌంట్ రైజ్ చేస్తుందో, రైజ్ చేయడం కోసం ఒక షేర్ ప్రైస్ పెట్టుకుని చూసారా, మాకు 500 కావాలి అని చెప్పి, దాన్ని ఇష్యూ ప్రైస్ అంటారు. ఇక్కడితో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఫస్ట్ వన్, ప్రైస్ బ్యాండ్ డిసైడ్ అయిపోయారు, 1000 కోట్లు కావాలని డిఆర్ఎస్పీలో ఆల్రెడీ మెన్షన్ చేశారు. 2, కంపెనీ వచ్చేసరికి మాకు 500 రూపీస్ చొప్పున మేము రైజ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసింది. దాన్ని బట్టి ఎన్ని షేర్స్ మీరు కొంటున్నారనేది డిసైడ్ అయిపోతుంది. థర్డ్ వన్ వచ్చేసరికి ఇన్వెస్టర్ కేటగిరీ. సో ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు ఇన్వెస్టర్స్ని సెపరేట్ చేస్తుంది అనమాట. ఎలా సెపరేట్ చేస్తుంది అని అంటే, ఫస్ట్ వన్, 3 టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళని కేటగిరీ వైజ్గా స్ప్లిట్ చేస్తుంది. ఒకటి QIB, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్, వీళ్ళకై ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ 1000 crores ఉంది చూసారా, 1000 crores-కి 500 రూపీస్ పర్ షేర్ అంటే నాకు తెలిసి 2 కోట్ల షేర్లు అవుతాయి. కరెక్ట్, 2 crore షేర్స్ అవుతాయి, అంతే కదా. ఇప్పుడు 2 crore షేర్స్ని ఎలా ఇస్తావు? అందరికీ ఈక్వల్గా ఇచ్చేస్తావా? అలా ఉండదండి. కంపెనీ ఏం చేస్తుంది అంటే ఇన్వెస్టర్స్ని 3 టైప్ ఆఫ్ కేటగిరీస్గా స్ప్లిట్ చేస్తుంది. ఒకటి QIB, 2 HNI, 3 RII. వాటి మీనింగ్స్ చెప్పకుండా నువ్వు సింపుల్ చెప్పేస్తే ఎలా అని అడగచ్చు, మీనింగ్స్ చెప్తానండి. QIB అంటే ఏంటంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్. ఇందులో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. అండ్ సింపుల్ చెప్పాలంటే బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, పెన్షన్ ఫండ్స్, గవర్నమెంట్, వీళ్ళందరూ కూడా ఈ QIBలోనే ఉంటారు. వీళ్ళు బల్క్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 500 కోట్లు, 300 కోట్లు, 200 కోట్లు, 100 కోట్లు బల్క్ వీళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వీళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకు వీళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, చెప్తాను గైస్. ఎందుకు వీళ్ళకే ఇస్తారంటే, మీరు థియేటర్స్కి వెళ్ళారనుకోండి, బాల్కనీ టికెట్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. చూస్తే థియేటర్ మొత్తం మీద బాల్కనీ టికెట్స్ అప్రాక్సిమేట్లీ ఒక 500 ఉంటాయి, అండ్ లో క్లాస్ టికెట్స్ మా అయితే 100 ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయి తెలుసా? థియేటర్కి బిజినెస్ అవ్వాలి అని అంటే ఎక్కువ ప్రైస్ పెట్టి, ఆ ఎక్కువ ప్రైస్ ఉన్న వాళ్ళకి సీట్స్ అలొకేషన్ ఎక్కువ ఇచ్చాడు అనుకోండి, ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. ఎగ్జాక్ట్లీ 10,000, 20,000 తీసుకున్న వాళ్ళ దగ్గరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు అనుకోండి, ఎంతమంది 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1000 కోట్లు అవుతుంది. అందుకే ఒక 500 కోట్లు 50% అలొకేషన్ వచ్చేసరికి QIBకే ఇచ్చేస్తాడు. తర్వాత HNI అంటే హై నెట్ వర్త్ ఇండివిజువల్స్, వీళ్ళకి 15% అలొకేషన్ ఇస్తాడు. అంటే 1000 crores-లో 500 crores అలొకేషన్ వీళ్ళకి ఇస్తే, అంటే 1 crore షేర్స్ అలొకేషన్ వీళ్ళకి ఇస్తే, ఒక 15% అలొకేషన్ HNIకి ఇస్తారు. HNI కేటగిరీలోకి ఎవరు వెళ్తారని మీరు అడగచ్చు. 5 లక్షలకి పైగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు HNI కేటగిరీలోకి వెళ్ళిపోతారనమాట. నా థర్డ్ వన్, రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్. సో వీళ్ళు వచ్చేసరికి ఎవరైతే 5 లక్షల లోపు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో కంపెనీ మీద, వాళ్ళు RII అంటారనమాట. వాళ్ళకి 35% అలొకేషన్ ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ అలొకేషన్ పర్సంటేజెస్ నేను ఏదైతే చెప్పానో 50, 15, 35, ఈ 50, 15, 35 వచ్చేసరికి ప్రతి కంపెనీ ఒకలా పెట్టదు. కొన్ని అయితే 60% QIBకి ఇస్తుంది, 20% HNIకి ఇస్తుంది, 20% RIIకి ఇస్తుంది. కొన్ని 50% QIBకి ఇచ్చిన తర్వాత 35% HNIకి ఇచ్చి RIIకి కేవలం 15% ఇస్తుంది. సో డిపెండ్స్ ఆన్ ద కంపెనీ అండ్ వాళ్ళ అలొకేషన్స్ అనేది ఫిక్స్ చేస్తారు. నా సెబీ అప్రూవల్ వచ్చిన తర్వాత ఏం చేశారు? ప్రైస్ బ్యాండ్ డిసైడ్ చేసి ఎన్ని షేర్స్ రావాలనేది క్యాలిక్యులేట్ చేశారు. సెకండ్ వన్, ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి ఎంతెంత పర్సెంటేజ్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తారు. థర్డ్ వన్, ఏ డేట్స్లో రావాలి, దిస్ ఈజ్ అన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏ డేట్స్లో రావాలనేది డిసైడ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు కంపెనీ వచ్చేటప్పుడు దీన్ని IPO చెప్పాను కదా, IPO ఏ డేట్స్లో తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేస్తారు. IPO అంటే ఏంటి నేను మీకు చెప్పాను కదా, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఓకే, ఫస్ట్ టైం పేరులోనే ఉంది, ఇనీషియల్, ఫస్ట్ టైం, పబ్లిక్ అందరికీ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఏం ఆఫర్ చేస్తున్నారు? కంపెనీ షేర్స్ని ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ టైం వచ్చేదాన్ని IPO అంటారు. ఇప్పుడు ఈ IPO
ఏ డేట్స్లో వస్తుందో డిసైడ్ చేస్తారు. డేట్స్ అంటే ఎన్ని రోజులు? 5 రోజుల, 10 రోజుల, 20 రోజుల? కాదండి, 3 రోజులు మాత్రమే. కంపెనీ వచ్చేసరికి 3 రోజుల్లో మేము వస్తాము అని చెప్పేసి డేట్స్ చెప్తుంది అనమాట. ఎన్ని రోజుల ముందు చెప్తుందో తెలుసా? సెబీ అప్రూవల్ ఇచ్చిన 7 రోజుల తర్వాత డేట్స్ అనేది ఇవ్వడం కుదురుతుంది. ఎందుకు 7 రోజులు అని మీరు అనొచ్చు. మినిమం 6 డేస్ నుంచి 7 డేస్ అడ్వర్టైజ్మెంట్ చేయాలి. బయట పబ్లిక్ కి మేము వచ్చామని తెలియజేయాలి కదా. 7 డేస్ ముందుగానే, అంటే ఐపీఓ డేట్ ఎప్పుడు వాళ్ళు చెప్దాం అనుకుంటున్నారో దానికి 7 డేస్ ముందుగానే అనౌన్స్ చేస్తారు 3 డేట్స్ అని. ఎగ్జాంపుల్ గైస్, ఈ రోజు 2025 అక్టోబర్ 22 నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ రోజు నేను రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ రోజే సెబీ అప్రూవల్ నాకు వచ్చింది అనుకోండి, నేను ప్రైస్ బ్యాండ్ డిసైడ్ చేసేస్తాను ఈ రోజే. ఫస్ట్ వన్ అది ముందుగానే అందరూ డిసైడ్ చేసుకుని ఉంచుతారు, అప్రూవ్ రాగానే చెప్పేస్తారు ప్రైస్ బ్యాండ్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్వెస్టర్స్ అలొకేషన్ డిసైడ్ అయిపోతుంది. ఈ రోజు నేను ఏం చేశాను తెలుసా? ఇక్కడ నుంచి నవంబర్ 1st కి ఎన్ని డేస్ టైం ఉంది? 7 డేస్ టైం ఉంది. నవంబర్ 1st, నవంబర్ 2nd, నవంబర్ 3rd అని నేను 3 రోజులు డిసైడ్ చేసుకున్నా. ఈ 3 డేస్ ఎవరైనా కానీ ఐపీఓ అంటే నా కంపెనీకి అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లై చేయొచ్చని. ఇదేంటి అప్లై చేయడం ఏంటి? డబ్బులు ఇస్తే షేర్స్ ఇచ్చేయచ్చు కదా అని మీరు అనొచ్చు. ఎన్ని షేర్లు అయినాయి? 2 కోట్ల షేర్లు అయినాయి. లెట్స్ సే 4 కోట్ల షేర్లు వర్తున్న అమౌంట్ వచ్చింది అనుకో, ఏం చేస్తారు అప్పుడు? అందుకు స్టార్టింగ్ వచ్చేసరికి అప్లై చేయడానికి అవకాశం అనేది ఇవ్వాలన్నమాట. సో అప్లై చేయడానికి అవకాశం ఇవ్వాలి కాబట్టి 3 రోజులు పెట్టాను నేను. సో అప్లై చేసిన తర్వాత 2 కోట్లు తగ్గట్టుగా 2 కోట్ల మంది అప్లై చేస్తారు అనుకోండి, అందరికీ ఇచ్చేస్తాను. సో ఫస్ట్ నేను ఏం చేశాను? 3 డేస్ అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. ఓకేనా? 3 డేస్ క్లారిటీ వచ్చేస్తుంది కదా. 3 డేస్. సో డేట్స్ అనౌన్స్మెంట్ అనేది చేయాలి. 3rd పాయింట్. 4th పాయింట్ నెక్స్ట్ ఏంటి? డేట్స్ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ ఇష్యూస్. పేమెంట్ ఎట్లా తీసుకుంటావు? పేమెంట్ వచ్చేసరికి ఏం లేదు గైస్, మీ యొక్క డీమ్యాట్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీమ్యాట్ అకౌంట్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో ఆ డీమ్యాట్ అకౌంట్స్లోనే ఐపీఓ ఆప్షన్ ఉంటుంది. మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే అందులో ఐపీఓ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఆస్బా లేకపోతే యూపీఐ సిస్టంలో తీసుకుంటాడు అనమాట. సింపుల్ చెప్పాలంటే మీ దగ్గర డబ్బులు ఇమీడియట్గా తీసుకోడు. ఆ 3 డేస్కి వచ్చేటప్పటికి మీరు ఐపీఓని అప్లై చేయండి అని చెప్తాడు. ఐపీఓ మీరు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత డబ్బులు అనేది మీ అకౌంట్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ అకౌంట్లో ఉన్నప్పుడు మీ డబ్బుల్ని బ్లాక్ చేస్తాడు ఫస్ట్. మీరు ఐపీఓకి అప్లై చేయగానే బ్యాంక్ ఏం చేస్తుంది అంటే మీ అమౌంట్ని బ్లాక్ చేస్తుంది. మీకు ఐపీఓ వచ్చిందంటేనే ఆ అమౌంట్ని కంపెనీ వాడు తీసుకుంటాడు. రాకపోతే ఆ 3 డేస్ అయిపోయిన తర్వాత అమౌంట్ అనేది అన్బ్లాక్ చేసేస్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ మెథడ్ అనేది డిసైడ్ చేస్తాడు. ఎలా పేమెంట్ మెథడ్ నువ్వు తీసుకుందాం అనుకుంటున్నావు? సో యూపీఐ లేకపోతే ఈ ఆస్బా మెథడ్లో తీసుకుంటానని డిసైడ్ చేస్తాడు. 4th పాయింట్ ఇక్కడతో అయిపోయింది. 5th వన్, ఏదైనా క్రైటీరియా ఉందా? మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఏదైనా క్రైటీరియా ఉందా? ఉందండి. దాన్ని లాట్ సైజ్ అంటారు. దిస్ ఈస్ ద 5th పాయింట్, లాట్ సైజ్. తీసుకునేటప్పుడు ఇప్పుడు 500 షేర్ ప్రైస్ చెప్పాను నేను, అందరూ 500కే తీసుకున్నారనుకోండి, ఎంతమంది ఇన్వెస్టర్స్ అవుతారు? కొన్ని లక్షల్లో ఇన్వెస్టర్స్ అవుతారు, కొన్ని కోట్లలో ఇన్వెస్టర్స్ అవుతారు. 500 రూపాయలు ఒక షేర్ ప్రైస్ చెప్పండి నేను తీసుకుంటే. సో అందుకు అలా తీసుకోడు అనమాట. మరి ఎలా తీసుకుంటాడని మీరు అనొచ్చు. ఎలా తీసుకుంటాడంటే సెబీ ఒక రూల్ పెట్టింది ఏంటంటే మినిమం ఓకే ఒక ఐపీఓకి అప్లై చేయాలంటే 15,000 వర్తున్న షేర్స్ని మాత్రమే అప్లై చేయాలి. ఇప్పుడు 15,000 వర్తున్న షేర్స్ అంటే ఒక షేర్ 500 అంటే ఎన్ని షేర్స్ అవుతున్నాయి? 30 షేర్స్. సో ఎవరైనా కానీ అప్లై చేయాలంటే 30 షేర్లు మినిమం అప్లై చేయాలి. అంటే 15,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒక ఐపీఓకి మీరు అప్లై చేయాలంటే ఎంత కావాలి? ఇప్పుడు 15,000 కావాలి. ఇది ఒక క్లారిటీ మీకు కూడా వచ్చింది కదా. ఐపీఓ అప్లై చేయాలంటే 15,000. దీనివల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టర్స్ వస్తారు గైస్. 500 రూపాయలు ఉన్న పర్సన్ని 1000 రూపాయలు ఉన్న పర్సన్కి ఒక షేర్ ఒకరికి 2 షేర్లు ఒకరికి ఇచ్చేసాను అనుకోండి, ఉపయోగమే లేదు. క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టర్స్ రావడం కోసం మినిమం 15,000 అనేది పెడతారనమాట. ఇక్కడ లాట్ సైజ్ అయిపోయింది కదా. నా 5 పాయింట్స్ అర్థమైనా? డీటెయిల్గా మళ్ళీ 5 పాయింట్స్ మాట్లాడదామా? ఫస్ట్ వన్ ప్రైస్ బ్యాండ్. ప్రైస్ బ్యాండ్ వల్ల ఎన్ని షేర్స్ ఇస్తాం అనేది క్లారిటీ వస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ప్రైస్ బ్యాండ్ తర్వాత ఇన్వెస్టర్స్ అలొకేషన్ అనేది డిసైడ్ చేయాలి. ఇన్వెస్టర్స్ అలొకేషన్ అనేది ఎట్లా చేయాలనేది నువ్వు డిసైడ్ చేయడం అనేది క్లారిటీ వచ్చేస్తుంది. 3rd వన్ డేట్స్ని చెప్పాలి. 4th వన్ ఏ టైప్ ఆఫ్ పేమెంట్ తీసుకుంటావు అనేది చెప్పాలి. 5th వన్ వచ్చరికి ఏంటి? లాట్ సైజ్. మినిమం లాట్ సైజ్ ఎంత? 15,000. లాట్ సైజ్ 15,000 అనేది డిసైడ్ చేసేసా, క్లారిటీ వచ్చేసింది. 6th వన్ ఇంకోటి ఏంటో తెలుసా? 3 డేట్స్ నువ్వు ఇన్వెస్టర్స్కి ఓపెన్ చేసే ముందు 3 డేస్ ముందు ఒక రోజు ముందే నువ్వు యాంకర్ ఇన్వెస్టర్స్కి అలొకేషన్ ఇచ్చేస్తావు. ఇప్పుడు మీకు కొత్త వర్డ్ వచ్చింది. యాంకర్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటి? క్యూఐబీస్ అన్నాను కదా, 50% అలొకేషన్. ఈ 50% అలొకేషన్ క్యూఐబీకి వచ్చేసరికి మీకు ముందు రోజే అలొకేషన్ ఇచ్చేస్తాడనమాట. వాళ్ళకి 2 కోట్ల షేర్లు, 1 కోటి షేర్లు అంటే 1 crore షేర్స్ వచ్చేసరికి బిగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్కి ఇచ్చేయాలి. సో బిగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్కి 1 crore షేర్స్ ఇవ్వాలంటే ఆ 3 డేస్ డేట్స్లో ఇవ్వడు, ముందుగానే వాళ్ళకి అలొకేషన్ అనేది ఇచ్చేస్తాడు. సో ఆ లిస్ట్ కూడా మీకు ఇచ్చేస్తాడు అనమాట. యాంకర్ ఇన్వెస్టర్స్ లిస్ట్ అనేది మీకు ముందే ఇచ్చేస్తాడు. అంటే ఐపీఓ ఓపెన్ అవ్వక ముందుగానే క్యూఐబీకి షేర్స్ని అలొకేట్ చేసేస్తాడు. అందరికీ అలొకేట్ చేయడు, అందులో కూడా లాటరీ బేస్ తీస్తాడు. ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎలా తీస్తాడు అని అంటే లాటరీ బేస్ అనమాట.
ఇప్పుడు 1 crore షేర్స్ క్యూఐబీకి ఇస్తానన్నాడు 50% అలొకేషన్. సో 2 crore అప్లై చేశారనుకోండి, పాన్ కార్డ్ని బేస్ చేసుకొని సో దాని ప్రకారంగా ర్యాండమ్గా వచ్చేసరికి లాటరీ బేస్ మీద తీసేస్తాడనమాట 1 crore షేర్స్. సో దాన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు. 1 crore షేర్స్కి 2 crore షేర్స్ కానీ అప్లై చేస్తే దాన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు. 1 crore one crore అప్లై చేస్తే దాన్ని జస్ట్ నార్మల్గా ఎంతమంది అప్లై చేస్తారో అంతమంది ఓకే. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి అండర్ సబ్స్క్రిప్షన్. అండర్ సబ్స్క్రిప్షన్ అంటే 1 crore 50 lakh షేర్స్ అప్లై చేశారనుకుంటే దాన్ని అండర్ సబ్స్క్రిప్షన్ అంటారు. అప్లై చేసిన అందరికీ ఇచ్చేస్తారు. అప్లై చేసిన అందరికీ ఎప్పుడు ఇస్తారు తెలుసా? ఈక్వల్ సబ్స్క్రిప్షన్ జరిగినా దానికన్నా తక్కువ జరిగితే ఏం చేస్తాడు, ఇంకా వాళ్ళందరికీ ఇచ్చేయాలి. సో ఎక్కువ జరిగడం కూడా లాటరీ బేస్ ఇస్తాడు. క్యూఐబీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంకర్ ఇన్వెస్టర్స్ పరంగా ఇచ్చేస్తాడు అనమాట. నా ఈ 3 days IPO మీరు అప్లై చేసిన తర్వాత మీకు వచ్చిందా రాలేదని మీకు ఎలా తెలుస్తుంది? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపించి చెప్పు అని అంటే ఒక ఎగ్జాంపుల్ చూపించి అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అనేది నేను మీకు చూపిస్తాను. సార్ ఇక్కడ మీరు స్క్రీన్ లో చూస్తే పైన వి వర్క్ ఇండియా మేనేజ్మెంట్ అని చెప్పి ఒక IPO ఉంది. మీరు చూస్తే ఇవ్వండి, నేను ఇది కైట్ లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఆఫర్ స్టార్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 3rd October, ఓకేనా? 7th October వరకు అయింది. 4 days. ఓకే, ఇదేంటి ఇక్కడ 3, 4, 5, 6, 7 5 days అయింది. 5 days అయింది ఏంటని మీరు అనొచ్చు. 2 Saturday Sundays పడినాయి. 3 days అందులో ఫెస్టివల్స్ ఉండకూడదు, హాలిడేస్ ఉండకూడదు, అండ్ అట్లా లేని డేసే క్యాలిక్యులేట్ చేస్తాడనమాట. 3rd ఓపెన్ అయింది, 7th క్లోజ్ అవుతుందని చెప్పాడు. మీకు వచ్చిందా? మీరు అప్లై చేస్తారు, మీ అకౌంట్లో అమౌంట్ బ్లాక్ అయిపోయింది, కట్ అవ్వలేదు. ఇంకా ఎప్పుడు కట్ అవుతుందో తెలుసా? ఎంతమంది షేర్స్ అప్లై చేశారనేది చూసుకుంటాడు. ఓవర్గా సబ్స్క్రైబ్ చేశారనుకోండి, అందులో లాటరీ బేస్ పరంగా మీ పాన్ కార్డ్ని బేస్ చేసుకొని మీకు ఇవ్వాలో లేదో డిసైడ్ చేస్తాడు. అలాట్మెంట్ చూడండి, 10/8 అంటే October 8th వచ్చేసరికి మీకు అలాట్మెంట్ ఇస్తాడు. అంటే 7th ఎండ్ అయిపోగానే 8th మీకు వచ్చిందో రాలేదో చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత మీకు వచ్చింది అని అనుకోండి, మీ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ చేస్తాను. రాలేదనుకోండి, రీఫండ్ ఎప్పుడు ఇస్తాడు చూడండి. రీఫండ్ అంటే ఏం లేదు, బ్లాక్ అయిపోయిన అమౌంట్ అన్బ్లాక్ చేయాలి కదా, అది ఎప్పుడంటే 9th October అన్బ్లాక్ చేసేస్తాడు అనమాట. అన్బ్లాక్ అయిపోయిన తర్వాత డబ్బుల్ని తీసేసుకున్నాడు కదా, మరి తీసుకున్న వాళ్ళకి కంపెనీ షేర్లు వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసి ఇచ్చేయాలి కదా. రిజిస్టర్ ఎప్పుడు అవుతుందో తెలుసా? ఇగోండి 9th డిమార్ట్ ట్రాన్స్ఫర్ అని చూసారా, 9th October మీకు రిజిస్టర్ చేస్తాడు. 10th October వచ్చేసరికి మీ పేరు మీద లిస్ట్ అయిపోతుంది. మీ పేరు మీద అంటే సింపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు రమేష్ అనుకోండి. రమేష్ అనే పర్సన్కి XYZ లిమిటెడ్ కంపెనీవి మీరు 15,000 పెడితే 30 షేర్లు రిజిస్టర్ అయిపోయినాయి మీ పేరు మీద. ఓకేనా? ఇది ప్రాసెస్ అనమాట. ఓకే, IPO ప్రాసెస్ ఇది గైస్. నా ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, నా పేరు మీద రిజిస్టర్ అయిపోయిన తర్వాత లిస్ట్ అయిపోయిన తర్వాత లిస్ట్ అయిపోయిన తర్వాత ఏదైతే ప్రైజ్కి మీకు లిస్ట్ అవుతుందో దాన్ని లిస్టింగ్ ప్రైజ్ అంటారు. ఇష్యూ ప్రైజ్ అంటే కంపెనీ ఇన్వెస్టర్స్ కి నేను ఈ ప్రైజ్కి ఇస్తున్నాను అని ఇష్యూ చేసేది. లిస్ట్ అంటే ఫైనల్ గా మీకు ఏ ప్రైజ్ కి ఇస్తాడు అనేది ఫైనలైజ్ చేసేది. అయితే మీరు ఒక IPOని అప్లై చేయాలనుకుంటే ఏంటేంటి చూడాలి, ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలనేది ఈ ఎపిసోడ్లో నేను చెప్పను. ఈ ఎపిసోడ్లో మీకు చెప్పింది కేవలం IPO ఎలా అప్లై చేస్తారనేది మాత్రమే. ఓకేనా? తర్వాత నేను కొన్ని బేసిక్స్ చెప్పాలి. షేర్ ప్రైజ్ అంటే ఏంటి, కంపెనీ గురించి ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి, అవి చెప్పిన తర్వాత అప్పుడు నేను మీకు ఒక IPOని ఎలా అప్లై చేయాలనేది తర్వాత నేను మీకు వీడియో చేసి పెడతాను. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ ఇక్కడి వరకు మీకు క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నా. లిస్టింగ్ ప్రైస్ వరకు నేను మళ్ళీ క్లారిటీగా చాప్టర్ మొత్తం చెప్పిందంతా కూడా చెప్తాను చూడండి. IPO అనేది ప్రైమరీ మార్కెట్. ఒక కంపెనీ డైరెక్ట్గా మధ్యలో ఏ ఒక్క పర్సన్ని మధ్యలో పెట్టకుండా డైరెక్ట్గా ఇన్వెస్టర్ దగ్గర నుంచి డబ్బులు రైజ్ చేసి ఇన్వెస్టర్కి కంపెనీ యొక్క షేర్స్ని రిజిస్టర్ చేసి ఇస్తే దాన్ని ప్రైమరీ మార్కెట్ అంటారు. కంపెనీకి ఇన్వెస్టర్కి మధ్య జరిగే ఫండింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రైమరీ మార్కెట్ అంటారు. ఇందులో కంపెనీకి అవసరం తగ్గట్టుగా కంపెనీ తీసేసుకుంటుంది. తీసేసుకున్న తర్వాత కంపెనీకి ఇన్వెస్టర్ పేరు మీద షేర్స్ని రిజిస్టర్ చేసి ఇచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ ఏంటంటే కంపెనీ మెర్చెంట్ బ్యాంకర్స్ కాంటాక్ట్ అవుతుంది. మెర్చెంట్ బ్యాంకర్స్ వచ్చేసరికి DRHP ఫామ్ ఫైల్ చేస్తారు. DRHP ఫామ్ ఏదైతే ఫైల్ చేస్తారో అది సెబీకి సబ్మిట్ చేస్తారు. సెబీకి సబ్మిట్ చేసిన తర్వాత సెబీ అప్రూవల్ ఇస్తుంది. అప్రూవల్ ఇచ్చిన తర్వాత ప్రైస్ బ్యాండ్ డిసైడ్ చేస్తారు. ప్రైస్ బ్యాండ్ తర్వాత వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇన్వెస్టర్ అలొకేషన్ డిసైడ్ చేసుకుంటారు. డేట్స్ డిసైడ్ చేసుకుంటారు. మోడ్ ఆఫ్ పేమెంట్ని డిసైడ్ చేసుకుంటారు. అండ్ 5th one వచ్చేసరికి మోడ్ ఆఫ్ పేమెంట్ డిసైడ్ చేసుకున్న తర్వాత లాట్ సైజ్ డిసైడ్ చేస్తారు. 6th one 1 day బిఫోర్ IPO 3 daysలో 1 day బిఫోర్నే RHP ఫామ్ అనేది ఇచ్చేస్తారనమాట. నా ఇక్కడతో క్లారిటీగా మీకు అర్థమయ్యే ఉంటుంది RHP ఫామ్ ఇచ్చేయడం అనేది. నా ఇప్పుడు రైట్ నా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా యాంకర్ ఇన్వెస్టర్స్కి ఇచ్చేసిన తర్వాత RHP ఫామ్ ఇస్తాడు. అండ్ 3 daysలో ఎవరు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకుంటారు. వచ్చే వాళ్ళకి అలాట్మెంట్ స్టేటస్ రూపంలో తెలిసిపోతుంది. రాని వాళ్ళకి అలాట్మెంట్ స్టేటస్లో తెలిసిపోతుంది. వచ్చిన వాళ్ళకి అమౌంట్ కట్ అవుతుంది. రాని వాళ్ళకి అమౌంట్ అనేది రీఫండ్ అయిపోతుంది. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటో తెలుసా? నాకు ఇచ్చేసాడు, నేను తిరిగి నాకు అవసరం లేదు, ఇప్పుడు షేర్స్ అవసరం లేదు, నేను తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను.
ఇచ్చేయగలుగుతానా? ఇచ్చేయలేము గైస్. సో కంపెనీ డబ్బులు అవసరం అని చెప్పి డబ్బులు తీసుకుంది, నా డబ్బులు నాకు ఇచ్చేయారంటే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి వాళ్ళు ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఉంటారు కూడా. సో ఇవ్వడు. మరి నేను కొన్న తర్వాత లైఫ్ లాంగ్ ఇంకా ఆ కంపెనీ షేర్లు నా దగ్గర ఉంచుకోవాల్సిందేనా అనే క్వశ్చన్ మీరు అడగచ్చు. అదే మీకు థర్డ్ ఎపిసోడ్లో చెప్తాను గైస్. థర్డ్ ఎపిసోడ్లో మీకు షేర్స్ అలౌట్ అయిన తర్వాత ఆ షేర్స్ని మీరు తిరిగి కంపెనీకి ఇవ్వడం కుదరదు అనేటప్పుడు మరి మీరు ఎవరికి ఇస్తారు? అండ్ అలానే మీకు ఒకవేళ కానీ ప్రాఫిట్ లాస్ రావాలి అని అంటే ఎలా? ఇప్పుడు షేర్స్ మీరు 500కు కొన్నారు, 600కు అమ్ముకోవచ్చా? అదే క్వశ్చన్ మీకు ఉండొచ్చు. అది కూడా నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో క్లియర్ చేస్తాను. ఈ ఎపిసోడ్ వరకు కేవలం ఐపీఓ అంటే ఏంటి అనేది మాత్రమే చెప్పాను. నెక్స్ట్ ఎపిసోడ్లోని మీకు అలౌట్ అయిన షేర్స్ని మీరు సెల్ చేయాలనుకుంటే ఎక్కడ సెల్ చేయాలి, ఎలా సెల్ చేయాలి, ఏ విధంగా సెల్ చేయాలి, సెల్ చేయాలి అని అంటే అసలు కంపెనీ వచ్చేసరికి అలా సెల్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ మీకు ఇస్తుందా ఇవ్వదా, ఇదంతా కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను నేను మీకు. ఈ ఎపిసోడ్ మీకు క్లియర్గా అర్థమైంది అని కానీ మీరు ఫీల్ అయితే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తే కామెంట్ బాక్స్లో నెక్స్ట్ ఎపిసోడ్ అని మెన్షన్ చేయండి చాలు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.